ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ధ్యాయేత్ సూర్యమనంతకోటికిరణం తేజోమయం భాస్కరం భక్తానామభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరం ఆదిత్యం జగదీశమత్యంతమజం త్రైలోక్యచూడామణిం భక్తాభీష్టపరప్రదం దినమణిం మార్తాండమాద్యం శుభం. భాస్కరాయ విద్మహే మహద్యుత్కరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. సూర్యుడిని మనం ఎంత పూజిస్తే అంత మంచిది మనకి, నేత్రానికి, చర్మానికి, జుట్టుకి. మన ఒక వీడియోలో చెప్పుకున్నాం మనం. సరే, ప్రస్తుతాంశంలో మనకి 15/12/2024 రోజున ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. ఇది జాతక సంబంధమైనటువంటి విశేషాలు. మీ జాతకంలో ఈ గ్రహాల మార్పు అనేది మనకి శుభయోగాన్ని, అవయోగాన్ని, దుర్యోగాన్ని, అలాగే శత్రుయోగాన్ని, ధనలాభాన్ని, వివాహ యోగాన్ని, మిత్రలాభాన్ని, ఉద్యోగ లాభాన్ని, రాజకీయ యోగాన్ని కూడా కలిగించేటువంటి మహద్భాగ్యం ఉన్నటువంటిది రవి ఈ స్థాన మార్పు. 15/12/24 ఆదివారం అవడం విశేషం. అందులోనూ మృగశిర నక్షత్రంలో ఈ యొక్క రవి మార్పు అనేది కొంత శుభయోగాన్ని కలిగిస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ వృషభ మిథున రాశుల వారికి, అలాగే సింహరాశి వారికి, అలాగే ఈ రోజున ధనుస్సు సంక్రమణం జరగబోతోంది. వృశ్చిక రాశిలో నుంచి రవి భగవానుడు ధనుస్సు రాశిలోకి మారడం వల్ల ఈ వృషభ మిథున రాశుల వారికి ఒకటి, సింహరాశి వారికి అంటే సింహము నుంచి పంచమ స్థానంలోకి వెళ్ళడం ఒకటి, అలాగే ధనుస్సు రాశి వారికి జన్మరాశిలోకి రావడం ఒకటి విశేషమైనటువంటి అనుకూలతను కలిగిస్తుంది. చాలా మంచి ప్రయోజనాన్ని, ఆగిపోయిన పనులు పూర్తవడం, శత్రునాశనాన్ని పొందుకోవడం, రోగముతో బాధపడుతున్న వారు అంటే ఈ వృషభ మిథునం, అలాగే సింహము, ధనుస్సు రాశుల వారు ఈ ఆర్థిక విషయాల్లో కానీ, ఆరోగ్య విషయాల్లో కానీ ఇబ్బంది పడుతున్న వారికి తక్షణం మనకి అనుకూలమైన ఫలితం కలుగుతుంది. అయితే ఇక్కడ 15వ తేదీ రాత్రి దాదాపుగా 10:15 అనుకుంటా, నేను 10:05 నుంచి 10:15 మధ్య వరకు అనుకుంటాను. ఆ సమయంలో రవి భగవానుడు వృశ్చిక రాశిలో నుంచి ధనుసు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది ఎందుకు చెప్తున్నాడు స్పెషల్గా అంటే, దీన్ని జోడియాక్ సైన్ అంటారు. అంటే కొంతమంది పాశ్చాత్యమైనటువంటి జ్యోతిష్కులు రవి యొక్క గ్రహ సంచారాన్ని బట్టి జాతకాలు చూసుకుంటారు. దాన్ని ప్రిడిక్టివ్ ఆస్ట్రాలజీ అంటారు కొంతమంది, ప్రొజెక్టివ్ ఆస్ట్రాలజీ అని కొంతమంది అంటారు, కొంతమంది ఏంటంటే వెస్టర్న్ ఆస్ట్రాలజీ అంటారు. కాబట్టి ఇది విశేషంగా చెప్పబడుతుంది. వెస్టర్న్ ఆస్ట్రాలజీ, పాశ్చాత్య జ్యోతిష విధానం అంటారు దీన్ని. కాబట్టి రవి ఇప్పుడు చాలామంది అంటారు కదా, అక్టోబర్ 23 నుంచి నవంబర్ 23 మధ్యలో పుట్టిన వాళ్ళకి వృశ్చిక రాశి వారు అవుతారని సంథింగ్ ఇలా చెప్తూ ఉంటారు చాలామంది. లేదంటే అక్టోబర్ నుంచి నవంబర్ వరకు పుట్టిన వాళ్ళకి ఈ యొక్క రాశిలో ఉంటారు వీళ్ళు అని చెప్తుంటారు కదా. అంటే 1 మంత్ రవి ఎక్కడ ఉంటే దాన్ని రాశిగా చూసుకునే వాళ్ళు వెస్టర్న్ ఆస్ట్రాలజీ. సో మన దగ్గర ఈ మలయాళము, తమిళ ప్రజలు దాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. అది వాళ్ళ కోసం, అంటే రవి ఉన్నటువంటి రాశిని వారు ఎక్కువగా తీసుకుంటారు. కాబట్టి ఇంగ్లీష్ క్యాలెండర్ డేట్ టు డేట్ 23rd జనవరి టు 23rd ఫిబ్రవరి మధ్యలో పుట్టిన వాళ్ళకి అన్నట్టు కొన్ని లెక్కలు పెట్టుకుంటారు వాళ్ళు. అది సూర్యమాన పద్ధతి అంటారు దాన్ని. చంద్రమాన పద్ధతి ప్రకారంగా చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్ర ప్రకారంగా మనం ఏ పాదంలో ఉంటే ఆ పాదాన్ని అనుసరించి మన యొక్క రాశి నక్షత్రం ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఏదేమైనా ఈ రవి మార్పు వల్ల మనకి వృషభ మిథున సింహ వృశ్చిక రాశి వారికి కూడా ధనస్థానంలోకి వెళ్తున్నాడుగా, అది మంచిదే. కాబట్టి ధనుసు రాశి వారికి పర్ఫెక్ట్గా ఇంకా మంచిది. ఆత్మస్థైర్యము, ధనయోగాన్ని పొందుకునే అవకాశాలు, ఆరోగ్య లాభం, అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకునే అవకాశం. ఏవైనా కాంట్రాక్టులు ఆగిపోయినా ఆ కాంట్రాక్టులు పునఃప్రారంభం కావడం, ముఖ్యంగా భూ సంబంధమైనవి, నీటి సంబంధమైనవి, పారిశ్రామిక సంబంధమైనటువంటివి, ఈ 3 రకాల వ్యాపారాల్లో డబ్బే డబ్బు. తప్పకుండా ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు కానీ, ఇవ్వాల్సినటువంటి రుణాలు కానీ తీర్చేయగలడం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, కంపెనీ వెంటనే స్టార్ట్ అవ్వడం, అనుకోకుండా పనులు అయిపోవడం. మిగతా జాతకాలు మళ్ళీ వేరే విషయం. ఇప్పుడు వార ఫలితాల్లో, జ్యోతిష ఫలితాల్లో, మరియు మాస ఫలితాల్లో, సంవత్సర ఫలితాల్లో ఉన్నటువంటి విధానం పక్కన పెడదాం. కానీ ఈ సంక్రమణం రవి ఒక రాశికి మారడం అనేది మనకి ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇందాక చెప్పినట్టుగా ప్రిడిక్టివ్ ఆస్ట్రాలజీ అంటే వెస్టర్న్ ఆస్ట్రాలజీ అని చెప్పాను కదా, దీన్ని బట్టి అనుసరిస్తారు కాబట్టి మనం చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ రాశుల వారికి ప్రభుత్వ ఉద్యోగ సంబంధమైనటువంటి లాభాన్ని పొందుకునే అవకాశం. రవి సహజమైనటువంటి సంతానకారకుడు, అందులోనూ పుత్ర సంతానకారకుడు ఆయన. కాబట్టి పుత్ర సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి, సంతానం లేనటువంటి వ్యక్తులకి సంతాన యోగ్యాన్ని కలిగించేవాడు ఈ యొక్క సూర్య భగవానుడు.
ఈ రవి ధనుస్సులోకి ప్రవేశించడం వల్ల చాలా మంచి శుభయోగం. ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి అప్పుల బాధ విముక్తులవడం, సంతాన యోగం పొందుకోవడం జరుగుతుంది. అలాగే మీన రాశి వారికి వివాహ యోగ్యత, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాన్ని కలిగిస్తాడు. అందులోనూ భూ సంబంధ, జల సంబంధమైనటువంటి వ్యాపారంలో లాభాలు కలిగించే అవకాశం చాలా బలంగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. రోగనాశనాన్ని కలిగించి శుభయోగాన్ని, ఐశ్వర్యాన్ని అందించగలిగేటువంటి అవకాశం ఈ రాశుల వరకు ఉంటుంది. మిగతా రాశుల వారందరూ కూడా ఈరోజు చేయొచ్చు. మార్గశిర పౌర్ణమి ఆ రోజు పగటి సమయంలో పౌర్ణమి తిథి, అంటే సంకల్పం తిథి పౌర్ణమి చెప్పుకోవాలి మనం. కాబట్టి ఈ పౌర్ణమి తిథి రోజున మనకి ఉన్న సమయంలో పాడ్యం వచ్చిన తర్వాత, పౌర్ణమితో పాటు పాడ్యం వచ్చిన తర్వాత రాత్రి ఈ రవి ధనుసులోకి మారుతున్నాడు వృశ్చికంలోంచి. పుణ్యస్నానాలు ఎప్పుడు చేయాలి మనం? ప్రతి సంక్రమణంలో పుణ్యనది స్నానం చేయాలి. చాలా మంచి విశేషం. జీవనది స్నానం అంటే పారుతున్నటువంటి నీళ్ళల్లో స్నానం చేస్తే విశేషమైనది. ప్లస్ నదుల దగ్గర కానీ సముద్రం దగ్గర కానీ మనము దానం చేసుకోవడం. మరి ఈరోజు ఏం దానం చేసుకోవాలి అంటే ఎప్పుడు దానం చేసుకోవాలి? 15వ తేదీ మనము దానం చేసుకునే ప్రయత్నం చేయాలి కదా. మరి సాయంకాలం మనకి ధను సంక్రమణ మారుతున్న మనకి మధ్యాహ్న కాలం నుంచి, అంటే 15వ తేదీ ఆదివారం మధ్యాహ్నం నుంచి సాయంకాలం వరకు, 15వ తేదీ మధ్యాహ్నం నుంచి 15వ తేదీ సాయంకాల సమయం వరకు మనము స్వామివారి ప్రీతి కొరకు, అంటే రవిగ్రహ అనుగ్రహం కొరకు గోధుమలు, ఎర్ర వస్త్రము, చాటలు, అంటే మనకి బియ్యం విసిరేటువంటి చాటలు ఉంటాయి, చాటలు మరియు ఇసుర్రాయి లాంటిది, తర్వాత సాలగ్రామము మరియు దర్భలు మరియు బియ్యము, అలాగే నవధాన్యాలు, దీపము, ఇవి దానం చేసుకోవడం వల్ల ప్రయోజనం. ముఖ్యంగా నదీ స్నానం చేసి ఆ యొక్క భగవన్నామస్మరణ చేసుకుంటూ సూర్యభగవానుని అష్టోత్తరం చదువుకున్న, సూర్యభగవాని ప్రీతి కొరకు మనం తప్పకుండా ఈ రోజున రక్తచందనము దానంగా ఇచ్చిన విశేషమైన ఫలితం కలుగుతుంది. అలాగే ధనుసు రాశి ప్రవేశం కదా, శనగలు తప్పకుండా దానం చేసుకోవాలి. ఆ చేసుకోవడం వల్ల మనకి మంచి ప్రయోజనాన్ని పొందుకుంటాం. విశేషంగా ఈ రోజున దానాలు చెప్పబడతాయి. ఏ రవి సంక్రమణ సరే దానాలు చెప్పబడతాయి. కాబట్టి ఈ యొక్క ధనుస్ సంక్రమణ పుణ్యకాలంలో ఎప్పుడు పాటించాలంటే 15వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంకాల సమయం వరకు మీరు ఈ పుణ్య స్నానాన్ని ఆచరించడం, పుణ్య నదీ స్నానంతో పాటుగా దాన ధర్మాలు చేసుకోవడం కూడా విశేషమైన లాభాన్ని కలిగించే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గుర్తించి, అలాగే పౌర్ణమి వ్రతాన్ని కూడా ఈరోజు ఉదయం వరకు, అంటే మధ్యాహ్నం వరకు పౌర్ణమి వ్రతాన్ని ఆచరించి, సత్యనారాయణ వ్రతం కానీ ఇతరత్ర ఏదైనా వ్రతాలు చేసుకున్నా చాలా మంచిది. అలాగే అభిషేకం, పార్థివలింగానికి అభిషేకం చేసుకోవడం కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తుందన్న విషయాన్ని గుర్తించండి. అలాగే ఈ రోజున మీకు వీలైతే అతిశయోక్తులు కనబడవచ్చు మీకు, కానీ ఈ రోజున వీలైతే మీ అమ్మాయికి వివాహం చేయాలనుకుంటే ఎవరైతే వరుడు ఉంటాడో ఆ వరుడికి నేను దానం ఇస్తాను సంకల్పం కనుక ఈరోజు చేసుకోవడం మంచిదే. అంటే కన్యాదాన ఫలితం కూడా దక్కే అవకాశం ఉంటుంది. అంటే కన్యాదానం కూడా చేయవచ్చు. నేను పలానా రోజు కన్యాదానం చేస్తాను, 26లోనో 27లోనో వివాహం చేస్తానని చెప్పేసి సరైనటువంటి వరుడు కనుక దొరికితే ఈరోజు కన్యాదానం కూడా చేయవచ్చండి, తప్పే లేదు. కానీ అవి ఒక్కొక్కసారి దారి తప్పిపోయి అబ్బాయికి వేరే మంచి అమ్మాయి దొరికినా, లేదా మన మంచి అమ్మాయికి ఇంకొక మంచి యోగ్యుడు అబ్బాయి దొరికినా అటువంటి వాగ్దానాలు దోషం అవుతాయి. కాబట్టి అది సాధ్యం కాకపోదు. అందుకే దాన్ని అతిశయోక్తి అన్నా నేను. అది కూడా చేసుకోవచ్చు, కన్యాదానం కూడా చేసేటువంటి శుభయోగాన్ని పొందుకోవచ్చును అని శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి ఇటువంటి ధనుసు సంక్రమణ పుణ్యకాలం అంటే రవి ఎప్పుడైనా సరే ఒక రాశులకు మారుతున్నప్పుడు తప్పకుండా ఆయా పూజాధికాలు చేసుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేయాలి. ఈరోజు 15/12/2024 ఆదివారం రోజున తప్పకుండా ఇటువంటి దాన ధర్మాదులు, జపము, స్నానము చేసినట్టయితే ఐశ్వర్య ప్రాప్తి పొందుకోవచ్చు అన్న విషయాన్ని గుర్తించండి. సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.